కొత్త పార్టీకి టీఆర్ఎస్ అని పేరు పెట్టారు కవిత కొత్త పార్టీ పైన బీఆర్ఎస్ పార్టీ కూడా రియాక్ట్ అయింది. ఏం రియాక్ట్ అయిందని చెప్పండి, డైరెక్ట్గా మీకు ఫోటో చూపిస్తాను, టీజర్ ప్లే చేయండి. ఈ ఫోటోలో ఒరిజినల్ ఫేక్ అంటే ఒక వస్తువు తయారైన ఉదాహరణకి పారాగాన్ని పారాగానో అడిడాస్ని అబిడాస్ అనో ఇలా క్రియేట్ చేయడం చూస్తారు కదా. సో అట్లాగే తను చేసినటువంటి ఒక ట్వీట్ బీఆర్ఎస్ పార్టీ ఫేక్ ఒరిజినల్ అనేటువంటి ఒక ట్వీట్ చేసింది. ఒరిజినల్ ఎప్పటికీ ఒరిజినల్ అంటూ సెటైరికల్గా ఓ పోస్ట్ కూడా పెట్టింది. సో ఒరిజినల్ ఎప్పటికీ ఒరిజినల్ అయిన పోస్ట్ పెట్టడంతో కవిత పార్టీ పైన ట్రోలింగ్ డోసేజ్ని పెంచింది గులాబీ సైన్యం. కవితకి అంత సీన్ లేదంటున్నారు బీఆర్ఎస్ వర్గాలు. ఎగ్జాక్ట్లీ నేను మీకు ఆ ట్వీట్ చూపిస్తున్నాను చూడండి. ఒరిజినల్ ఎప్పటికీ ఒరిజినలే, పైన కోల్గేట్ COLGATE కోల్గేట్, కింద కూల్గేట్. చూడడానికి రెండు సేమ్గా కనపడతాయి కానీ చాలా అర్థం ఉంది. ఇది బీఆర్ఎస్ పార్టీ అఫీషియల్ హ్యాండిల్లో పెట్టిన పోస్ట్ ఇది. సో పిక్చర్ కొంచెం కింది స్క్రోల్ చేయండి, ఆ బాటిల్స్ కూడా. సో బిస్లరీని కాస్త ఒరిజినల్ బిస్లరీ, అటు పక్కన బ్రిస్లీ ఫేక్. సో పైన ట్యాగ్ చూడండి ఒకసారి, ఆ ట్యాగ్ చూపించండి. ఆ ట్యాగ్ కూడా ఒరిజినల్ ఎప్పటికీ ఒరిజినలే. టీఆర్ఎస్ అంటే తెలంగాణ రాష్ట్ర సమితే, ఒరిజినలే, వచ్చేవని ఫేకే. కోల్గేట్కి కూల్గేట్కి బిస్లరీకి బ్రిస్లీకి చాలా తేడా ఉందన్నట్టుగా ఒక పోస్ట్ చేసింది. డోసేజ్ని పెంచింది. ఇక్కడ కవిత ప్రస్తావన లేదు, కవిత పార్టీ పేరు లేదు, కవిత పదం కూడా లేదు, కవిత అనేటువంటి ఆ పేరు కూడా లేదు. కానీ ఆ ట్రోలింగ్ డోసేజ్ను మాత్రం బీఆర్ఎస్ పార్టీ పెంచేసింది. ఇప్పటివరకు కొంత సంయమనం పాటించి మహిళ అనో లేదా కేసీఆర్ కుమార్తె అనో కేటీఆర్ చెల్లెలనో కొన్ని రోజుల పాటుగా హోల్డ్ ఆన్లో ఉన్నటువంటి బీఆర్ఎస్ సోషల్ మీడియా కాస్త ఇప్పటిగా రెచ్చిపోబోతోంది. ఈ ట్రోలింగ్ ద్వారా ఎటువంటి డోసేజ్ పెంచబోతుందో అర్థమైపోయింది. సో బీఆర్ఎస్ వర్గాలు పార్టీ ప్రకటించిన కొన్ని క్షణాల్లోనే ఈ రకమైనటువంటి పోస్ట్ పెట్టారు. సో పాలన పైన, కేసీఆర్ పాలన పైన నిప్పులు చెరిగారు కవిత. కేసీఆర్ని మరమనిషి అంటూ కూడా పోల్చారు. కేసీఆర్ మన మనిషి కాదు, ఆయన మరమనిషి. కేసీఆర్ గుంటనక్కలు తోడేళ్ల ట్రాప్లో పడ్డాయంటూ విమర్శించారు ఆవిడ. గుంటనక్కలను తోడేళ్ల ట్రాప్లో కేసీఆర్ పడ్డారని తను విమర్శించడం కూడా ఇంకొంత హాట్ టాపిక్కి దారితీసింది. సో ఒకసారి కవిత స్టేట్మెంట్ తర్వాత బీఆర్ఎస్ ట్వీట్ మీకు చూపిస్తాను. ఒకసారి కవిత బైట్ ప్లే చేయండి పీసీఆర్, అట్ ది సేమ్ టైం ఆ ట్వీట్ కూడా ప్లే చేయండి. రెడీయా? మన పార్టీ పేరు చెప్పాలా? రెడీయా? టిఆర్ఎస్. మన పార్టీ పేరు చెప్పాలా? రెడీయా? టిఆర్ఎస్. వా, ఇట్స్ వెరీ షాకింగ్ యాక్చువల్లీ. ఆర్టీవీ లైవ్లో పోల్ పెట్టింది మీ సపోర్ట్ దేనికి అని చెప్పి. మీరు నమ్మరు, టీఆర్ఎస్కే మా సపోర్ట్ అని 80% అని చెప్తున్నారు. సో కవితకే మా సపోర్ట్ అని 80% అని చెప్తున్నారు. చాలా క్లియర్గా టీఆర్ఎస్ఆ బీఆర్ఎస్ఆ అని చెప్పి ఈ పోల్లో మెన్షన్ చేశాం. టీఆర్ఎస్ 70%, బీఆర్ఎస్ 30%. సో కవిత పెట్టినటువంటి తెలంగాణ రాష్ట్ర సేనకి 30%, 70% అని వస్తే బీఆర్ఎస్ కేసీఆర్ అధినేతగా ఉన్న బీఆర్ఎస్ పార్టీకి మాత్రం 30%. సో ఇంకా మీరు లైవ్ని షేర్ చేయండి. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళైనా, జాగృతికి సహకరిస్తున్న వాళ్ళైనా ఈ లైవ్ని షేర్ చేసే ప్రయత్నం చేయండి. బికాస్ ఈ పోల్లో కవిత గెలుస్తారా కేసీఆర్ గెలుస్తారా తేల్చాలి. ఇప్పటి వరకు అయితే కవితే పైచే సాధిస్తున్నారు కేసీఆర్ పైన. అంటే బీఆర్ఎస్ పైన కవితే సుమారుగా 20% ముందంజలో ఉన్నారు. 60% టీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేస్తే బీఆర్ఎస్ పార్టీకి కేవలం 40% సపోర్ట్ చేస్తున్నారు. మారుతూ ఉన్నాయి లెక్కలు. ఆ డిఫరెన్స్ నేను లైవ్ కంటిన్యూ చేస్తున్నా కొద్ది డిఫరెన్స్ మారుతూ ఉంది. ఇఫ్ ఎట్ ఆల్ పాసిబుల్ పీసీఆర్ ఫోన్ లైన్స్ యాక్టివేట్ చేయండి. కవిత టీఆర్ఎస్ పార్టీ పైన మీ రియాక్షన్ ఏంటి? తెలంగాణ పబ్లిక్గా మీరేమనుకుంటున్నారు? కేసీఆర్ని ఓ మరమనిషితో పోల్చింది కవిత. కేసీఆర్ ఓ మరమనిషి అని చెప్పుకొచ్చింది. కేసీఆర్ ఆత్మ ఆయన దగ్గర లేదని చెప్పుకొచ్చింది. కేసీఆర్ తోడేళ్లు గుంటనక్కల ట్రాప్లో పడ్డారని చెప్పుకొచ్చింది. సో కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్, మీరెవరైనా కవిత ఏర్పాటు చేసిన పార్టీ పైన రియాక్ట్ అవ్వాలి, మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేయాలి. కేసీఆర్ లేదా కవితలో మీ సపోర్ట్ ఎవరికైనా ఎక్స్టెండ్ చేయాలనుకుంటే కింద కనబడుతున్న నెంబర్స్కి కాల్ చేసే ప్రయత్నం చేయండి. సో ఇట్స్ షాకింగ్, నిజంగా షాకింగ్ సంఘటన ఇది. మీ సపోర్ట్ దేనికి అని పోల్ కండక్ట్ చేస్తే 70% మంది టీఆర్ఎస్కే మా సపోర్ట్, కవితకే మా సపోర్ట్ అంటున్నారు. కవితకి సపోర్ట్ చేస్తున్నామంటున్నారు తెలంగాణ రాష్ట్ర సేన.
బీఆర్ఎస్ రాష్ట్ర సమితి, భారతీయ రాష్ట్ర సమితికి కాదు మా సపోర్ట్ తెలంగాణ రాష్ట్ర సేనకి అని చెప్తున్నారు. పోటాపోటీగా పోలింగ్ నడుస్తూనే ఉంది. సో టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ సభలో ఈరోజు ఏప్రిల్ 25 ఉదయం 10 గంటల 15 నిమిషాల సమయానికి ఎగ్జాక్ట్గా ముహూర్తం చూసుకొని మరి పార్టీ పేరు అనౌన్స్ చేశారు కవిత. గతంలో తెలంగాణ రాష్ట్ర సమితి అప్పుడు ఉద్యమ సమయంలో ఏర్పాటైనటువంటి కేసీఆర్ పార్టీకి దాదాపుగా అదే మాదిరిగా కనిపిస్తోంది. ఇక్కడ ప్రసంగం కానీ ఆ మాటలు కానీ ఆ యొక్క హడావిడి వాతావరణం కానీ. తెలంగాణ రాష్ట్ర సమితి ఎస్ 50% వచ్చింది, ఈక్వల్ షేర్. కవిత కేసీఆర్ ఇద్దరికి కూడా సమానమైనటువంటి ఓట్లు పడుతున్నాయి. సో ఇంకా మీరు లైవ్లో చాలామంది చూస్తున్నారు, కామెంట్ చేయండి. అట్ ది సేమ్ టైం ఆ లైవ్లో పోలింగ్లో కూడా పార్టిసిపేట్ చేసే ప్రయత్నం చేయండి. సో ఇక్కడ తను చెప్పిన మాటల్లో చాలా ప్రధానమైన అంశం ఉచిత విద్య. మీ పిల్లల్ని లక్షల కొద్ది ఫీజులు పెట్టి చదివించాల్సిన అవసరం లేదు. ప్రతి ఊళ్ళో బడి ఉండాలి, ప్రతి తరగతిలో టీచర్ ఉండాలి. ఇది మొదటినదంతని చెప్పింది. ఉచిత వైద్యం, వ్యవసాయాన్ని అంగడి సరుకులాగా మార్చి రైతన్నలకి ఇంతిస్తామని చెప్తున్నారు, కానీ రైతన్నల కష్టం ఎవరు పట్టించుకోవట్లేదు. రైతు బంధు పేరిట మీకు డబ్బులు ఇస్తున్నారు కానీ మీకు కష్టాలు ఎవరికి తెలియదు. మీరు ఒకవేళ ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్తే సూటు బూటు వేసుకొని వచ్చినటువంటి వ్యక్తికి మర్యాద ఇస్తారు కానీ రైతన్నకు మాత్రం మర్యాద ఇవ్వరు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత, మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత డెఫినెట్గా మీకు ఆ గౌరవం దొరుకుతుంది. రైతన్నకి ఓ కౌంటర్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి మీరు స్వయంగా మీ సమస్యను చెప్పుకోవచ్చు అనేది కవిత చెప్పిన మాట. ఓ కాల్ ఉన్నారు, ఆకాష్ ఫ్రమ్ హైదరాబాద్. ఆకాష్ మాట్లాడండి. అదే కవిత పాట పెట్టింది కదా, అది షర్మిల కావచ్చు, పెద్ద ఏం తేడా ఉండదు. మళ్ళీ చెప్పండి. అది మరో షర్మిల కావచ్చు. షర్మిల కూడా ఇంతకుముందు పార్టీ పెట్టింది, మళ్ళా ఏపీకి వెళ్ళింది కదా, అదే విధంగా అయితే షర్మిల కూడా ఇంపాక్ట్ ఉంటుంది. కవిత పార్టీ కూడా షర్మిల పార్టీ లాగా కావచ్చు అని అంటున్నారా? అవును సార్. అంటే ఏ పార్టీలో కలుస్తుంది అనుకుంటారు? కవిత గారు వెళ్ళి గతంలో తన కాంగ్రెస్ పార్టీ నుంచి వాళ్ళ ఫాదర్ సీఎం అయ్యారు, మళ్ళీ వెళ్ళి అదే పార్టీలో కలిసింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పిసిసి ప్రెసిడెంట్ గా ఉన్నారు. కవితకు అవకాశం ఉందంటారా? ఏ పార్టీలో మళ్ళీ విలీనం అవ్వచ్చు? బీఆర్ఎస్ లోనా, కాంగ్రెస్ లోనా? విలీనం కాదు, అది సేమ్ షర్మిల లాగానే అవుతుంది, కానీ ఇండివిజువల్ గానే ఉంటుంది లాస్ట్. నేను అంటుంది ఒకటే, కవిత ఇప్పుడు ఏ పార్టీలో విలీనం అవుతుంది అనుకుంటున్నారు మీరు? మళ్ళీ బీఆర్ఎస్కి వెళ్ళొచ్చు అనుకుంటున్నాను. ఓకే, టీఆర్ఎస్ మళ్ళీ బీఆర్ఎస్ తో కలుస్తుంది కాబట్టి సీక్వల్ గా నేమ్ కూడా పెట్టారనుకుంటున్నారా? అవునండి. ఓకే, తను ఎలక్షన్స్ లో